ఏ ఆకాశంలో శివుడు కనబడ్డాడో ఆకాశంలో కనబడింది. ఆకాశం పేరేంటన్నా నిన్న? చిదాకాశం. ఆ చిదాకాశమునందున్నది గనక గగనగాం. అమ్మవారు ఉపాసన అంటే ఆకాశోపాసన, శ్రీ విద్యోపాసన అనగా ఆకాశోపాసన. ఏ ఆకాశం? దహరాకాశ రూపిణి. దహరాకాశ ఉపాసనే. అది శ్రీచక్రానికి వియచ్చక్రం అని పేరు. ఇవన్నీ రహస్యాలు గురుముఖత తెలుసుకుంటూ ఈ భావంలోంచి వెళితేనే మంచి ఉపాసన అవుతుందండి. భావం లేనప్పుడు ఏముంది ఇక్కడ? ఆ దహరాకాశ రూపిణి అమ్మవారు అంటే పంచభూతాలు అన్నీ, విశ్వము సమస్తములు దేన్ని ఆధారం చేసుకున్నది అది చిదాకాశం ఇక్కడ. అందుకే ఆకాశాలు మూడుట. ఒకటి చిత్తాకాశం, రెండవది భూతాకాశం, మూడవది చిదాకాశం. ఆ చిదాకాశం ప్రధానం. ఆ దహరం దాన్ని ఉపాసించగలగాలి. అదే సతస్మిన్నేవాకాశే అనే మాటకు దాని అర్థం ఇక్కడ. ఆ రహస్యం గర్వ నిగర్వితాం గగనగాం. దీన్ని ఆధారం చేసుకుని కాళిదాస మహాకవి శ్రీ విద్యాశాస్త్రం ఒకటి రచించాడు, చిద్గగన చంద్రిక. దాని పేరు చిద్గగనం. అది తెలిస్తే గగనగాం తెలుస్తుంది. అదే మూక కవి పలుమార్లు ఆ మాటను అంటాడు. అందుకే జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. చిదాకాశంలో వెన్నెలవమ్మ అన్నాడు ఒకటే మాట. ఆకాశంలో వెన్నెల ఎంత అందంగా ఉంటుంది, ఆ చిదాకాశంలో వెన్నెలటవిట. అంటే చిదాకాశం శివుడైతే వెన్నెల అమ్మవారండి. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. అది గగనగాం, గంగాం. తర్వాత మాట అమ్మవారిని గంగా అని స్తుతించారు ఇక్కడ. అంటే గంగ అమ్మవారి. దేవి భాగవతి మాట చెప్తోంది, అమ్మవారి యొక్క ప్రధానాంశ స్వరూపమే గంగ. గంగ పేరు చాలదండి బ్రతుకు తరించడం కోసం. కానీ గంగాదేవిని అమ్మవారి రూపంగా తలంచుకుంటున్నాం అని చెప్పవచ్చు. అక్కడితో ఆగకూడదు. మరొక అర్థం ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి స్థితిలో తీసుకున్నాడు. గోప్త్రీం గర్వ నిగర్వితాం గగనగాం అని చెప్పిన తర్వాత గంగా నది రూపంలో ఉన్నది అనేది మామూలు అర్థమవుతుంది. అది తీసుకుంటేనే మహార్థంలోకి వెళ్ళాలి.